హాయ్ మేడం. హాయ్ రమ్య. కలెక్షన్ ఏంటి? ఇవి మొన్న కద్బాల్ బేల్స్ మొత్తం చాలా తెప్పించాం అమ్మ, అయిపోయినాయి, మళ్ళీ కద్బాల్ పెట్టండి మేడం అని అడుగుతున్నారు. సరేలే అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు మళ్ళీ బేలు కొట్టించాను అనమాట. ఇవి ఏంటంటే మనకి లాట్ లో వచ్చినాయి అనమాట. ఎక్కడైనా ఏదన్నా ఉంటే ఉండొచ్చు, ఉండపోవచ్చు. కొన్ని చీరా జాకెట్లు వస్తున్నాయి. ఇదిగో శారీ చూసారు ఎంత బాగుందో. అయితే మొన్న దానికి నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదు. ఈసారి ఫ్రీ షిప్పింగ్ కూడా అడుగుతుంటే సరే ఈ రోజు పెట్టాను అనమాట వీడియోలో. అందుకోసం 3 తీసుకున్న వాళ్ళకి ఇవి కూడా గద్వాలు కూడా ఫ్రీ షిప్పింగ్. కాటన్ శారీనే రావట్లేదు. కాస్ట్ వచ్చేసి కూడా మనం 250 మాత్రమే. కొన్నిటికి బ్లౌజులు వస్తున్నాయి, కొన్నిటికి రావట్లేదు అనమాట. అసలు క్లాత్ చూడండి ఎట్లా ఉందో. చదువు ఇది బ్లౌజ్ వచ్చింది, పళ్ళు వచ్చింది. ఇది పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చినాయి. ఈ 90% అన్ని మంచివేనమాట. ఎక్కడైనా ఏదైనా ఈవింగ్ మిస్టేక్ కానీ ఏదైనా వచ్చినా కూడా మనకి ఇది లేదంటే ఇవి మామూలుగా వచ్చేసి 900 శారీస్. ఇంకా కలర్స్ వేస్తున్నా. బ్లౌజెస్ అన్నిటికీ వస్తున్నాయి అనమాట. బ్లౌజు పళ్ళు ఎక్కడైనా ఒకదానికి రాకపోవచ్చు అనమాట. అది మళ్ళీ ఇప్పుడు 150 బేలు కొట్టాము. చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఏముంది, కాటన్ శారీకి పెట్టుకుంటేనే మనం ఇది కావట్లేదు. ఒక కాటన్ బ్లౌజ్ కూడా రావట్లేదు. మనం ఏంటంటే కొంచెం సిఎల్ అట్లాంటివి తెప్పిస్తుంటాం కాబట్టి ఎస్ఎస్సి కొంచెం మనకి ఇంత రేటు తక్కువలో మనం ఇవ్వగలుగుతున్నాం కస్టమర్లకి. అన్నీ అట్లనే ఉన్నాయి. ఇక బార్డర్స్ కూడా చూడండి ఎట్లా ఉన్నాయి. అసలు శారీ కూడా అసలు ఫినిషింగ్ కానీ అంతా రావటమే అంత బాగా ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. ఇది పళ్ళు బ్లౌజ్ రెండు వచ్చినాయి అనమాట. ఇది వచ్చి పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ అన్ని ఇప్పితే మనకి ఫోల్డింగ్ ఇది అవుతాయని నేను ఇట్లా వేస్తున్నాను అనమాట. బెంగాలీ కాటన్ టైప్ లో ఇంకా చాలా చాలా బాగున్నాయి అనమాట శారీస్. ఈ సారీ బేలు ఎవరైనా అది కూడా మళ్ళీ ఏపీ తెలంగాణనమ్మా. ఫ్రీ షిప్పింగ్ చెప్తున్నాను. అసలు ఈ క్లాత్ అయితే ఇదైతే వీడియోలో మీరు 80 రూపీస్ షిప్పింగ్ అని చెప్పారంట. మనల్ని అడుగుతున్నారు. అందరికి 80 రూపీస్ చెప్పారు, మాకు 150 తీసుకున్నారు. 150 దేనికి? అది అనేది ఏపీ తెలంగాణ. అదే అయితే అదర్ స్టేట్స్ కి 150 అది మనకి పడుతుంది. మనం తీసుకునేది ఏమీ లేదనమాట. దాంట్లో అందరూ 100 రూపీస్ ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు. మనం ఏంటంటే 2 శారీస్ కూడా మనం వచ్చేసి వెయిట్ ని బట్టి ఉంటుంది అనమాట. స్టేట్ వేరేదైతే చార్జ్ వేరు ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏపీ తెలంగాణ అని చెప్పే ఈ మధ్య మనం చెప్తూ ఏపీ తెలంగాణ అంటే లేదనమాట. అనకుండా మనం చెప్పేస్తున్నాం అనమాట. ఆ బెంగళూరు, కర్ణాటక, చెన్నై, ఒరిస్సా ఇటు పక్కన కొన్ని ఏరియాలకి వెళ్తాయి అనమాట. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లోనే మళ్ళీ బెనారస్ కూడా వచ్చినాయి. ఆ బెనారస్ వస్తే మనం 500 అట్లా అమ్ముకోవాలి. కానీ ఆ బెనారస్ని కూడా నేను దీంట్లోనే పెట్టేస్తున్నాను అనమాట. చూసారా, బెనారస్ కొంచెం ఐరన్ చేస్తే ఒకసారికి ఇది అవుతుంది అనమాట. ఈ కాస్ట్లో అసలు ఎక్కడమ్మా ఎవరిస్తారు అసలు? మనం షాపు విజిట్ పెట్టలేదు కాబట్టి మనం షాప్కి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు ఏరుకుంటే వాళ్ళకి ఇంకొక 350 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామన్నమాట. వీడియోలోనే చెప్తున్నా, ఎవరన్నా షాప్కి వచ్చి అడిగిన వాళ్ళకి ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇప్పుడు నుంచి ఎవరన్నా వచ్చి అడిగితే గనక 50 రూపీస్ వాళ్ళకి ఎక్స్ట్రా వేయండి. ఎందుకంటే వీళ్ళకి ఎటు షిప్పింగ్ పడుతుంది కదా, వాళ్ళకి వచ్చి షాప్కి వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దానికోసం అని చెప్పి ఆ 50 రూపీస్ ఎక్స్ట్రా పెడుతున్నాం మనం. మళ్ళీ వాళ్ళు దేనికి పెట్టారు? ఇది ఆర్గంజా కూడా కాదు, ఇది ఆర్గంజాలో వేరే క్వాలిటీ అనమాట. ఇది కూడా చాలా కాస్ట్లో ఉంటుంది. మనం పెట్టేసిస్తామన్నమాట. ఏంటంటే ఏరుకొని మనం కొంచెం గ్రేడింగ్ చేసుకుంటే మనం అన్ని మంచిగానే ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. చూడండి అసలు ఎట్లాంటి పట్టు వస్తుందో అసలు శారీ. పట్టు కానీ అసలు అన్ని రకాలు వస్తున్నాయి అన్నమాట. బ్లాక్ కలర్ మీద బార్డర్ చూడండి, బిగ్ బార్డర్. ఇదైతే బెనారస్ అనమాట. 700-800 అమ్ముకోవచ్చు అనమాట. మనకి అంత టైం లేక ఈ స్టాక్ అంతా నిండిపోయి మనం వేళ్ళు కొడుతుంటే ఇంకా ఎక్కువైపోతుంది. వేలుకి వచ్చేసేసి ఇవ్వండి బార్డర్, కడీ బార్డర్ అని చెప్పేసి. ఇప్పుడు కడ్డీ బార్డర్స్ అని చెప్పేసి 300 రూపీస్ కాటన్ శారీసే 350 రూపాయలు అమ్ముతున్నారు. ఇది గద్వాలకు వచ్చే నూలు వేరే వస్తుంది.
మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 3 శారీస్ కంపల్సరీగా తీసుకున్న వాళ్ళకే ఫ్రీ షిప్పింగ్. ఓకే 2 తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జీ వేసేస్తాం అనమాట. ఎందుకంటే మనం ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నాం అనమాట. ఇంకా కాటన్ శారీస్ కదా, ఎండాకాలం. అవి కూడా ఇంకా ఈ బేలు ఇంకొక బేలు ఉంది, ఆ ఒక్క బేలు కూడా కొట్టేస్తే అయిపోతాయి. ఇవి కూడా మనం సూరత్ నుంచి తెప్పించుకుంటున్నాం కాబట్టి ఈ రేట్లకి ఇవ్వగలుగుతున్నాం. అవును ఇక్కడ కొంటేనే అసలు శారీకి మనకే పడదన్నమాట. బెనారస్ ఇది కూడా బెనారస్. ఇది ఒక కలర్ ఎంత ఇట్లా వస్తుందన్నమాట. వీటిలో ఎక్కడైనా డ్యామేజెస్ మట్టికి ఉండొచ్చమ్మా. ఉంటే చెప్తున్నా, ముందే చెప్తున్నా, అన్నిటికి కాదు, ఎక్కడైనా 1-2 వస్తాయి అనమాట. అవి ఎవరికి వెళ్ళినా కూడా మళ్ళీ మనల్ని ఇట్లా వచ్చింది అండి. అసలు ఈ శారీస్ ఈ రకంగా పట్టుకొని అమ్మితే 1000 హ్యాండ్లూమ్ శారీస్ 1000 రూపాయలు పెట్టి అమ్మొచ్చు అనమాట. కనీసం 200 రూపాయలు షిప్పింగ్తో, మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి 200 పడింది శారీ వాళ్ళకి. కలర్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయి. అసలు కాపర్ కలర్ వచ్చేసి కాపర్ మీద కలర్ ఇది కూడా తిరగలేసి పెట్టారు. మంచి అవకాశం, చూడంగానే పెట్టుకోండి చక్కగా. మీకు 1000 రూపీస్ పెట్టుకుంటే 4 శారీస్ వచ్చేస్తాయి. ఇది ఒకటి బెనారస్ అమ్మ, ఇది కూడా. తర్వాత కొంచెం హ్యాండ్లూమ్ కొంచెం ఉన్నాయి అనమాట. మొన్న పెడితే అయిపోతే డబల్స్ ఉన్నాయి. ఇది హ్యాండ్లూమ్స్ మొన్న 350, అంటే ఫస్ట్ 550 పెట్టాము, తర్వాత 350, 7 మీటర్స్ దాకా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసేసి 300లో పెడుతున్నాను. 300 మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నా. 300లో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్. 2 కలర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇంకా ఎండాకాలం ఇదేంటంటే ఆఫీస్ వేరు, డైలీ వేరు కూడా పెద్దవాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. జాకెట్లు కూడా మనం ఉంటే జాకెట్ ఇస్తామన్నమాట. 90% ఉన్నాయి, లేకపోయినా దీంట్లో జాకెట్ వస్తుంది అనమాట. కలర్స్. ఈ శారీ వెయిటే చాలా వస్తుంది, 1 kg వెయిట్. మళ్ళీ దానికి ఒక 80 రూపీస్ అవుతుంది అనమాట. ఇది పళ్ళు వస్తుంది, గ్రీన్ బార్డర్ అనమాట. ఇలా వస్తుంది శారీ. చూడండి బచ్చల పండు కలర్కి బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. ఇవి అమ్మ ఈరోజు కలెక్షను ఇంతవరకు. సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.